శ్రీలంక ఆల్రౌండర్ వనింద్ అసరంగ మరియు ఆ దేశ క్రికెట్ బోర్డు కలిసి ఎస్ఆర్హెచ్కి ఒక గట్టి షాక్ ఇచ్చారు. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, లాస్ట్ ఇయర్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అసరంగ రీసెంట్గా తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో అతన్ని బంగ్లాదేశ్తో జరగబోయే 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం శ్రీలంక బోర్డు టెస్ట్ స్క్వాడ్లోకి పిక్ చేసింది. సో ఇలా పిక్ చేయడం వల్ల అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి చాలా గట్టి దెబ్బే తగిలింది. ఎందుకంటే అసరంగ ఏప్రిల్ 3వ తేదీ వరకు ఐపీఎల్కి అందుబాటులో ఉండడు. సో ఈ న్యూస్ విన్న తర్వాత చాలా వరకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కొంతవరకు షాక్ అయ్యారు, ఇంకొంతమంది సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే ఐపీఎల్ ముందు పెట్టుకుని అసరంగ తన టెస్ట్ రిటైర్మెంట్ని వెనక్కి తీసుకున్నాడు. సో సడన్గా ఇప్పుడు ఇలా ఎందుకు చేసి ఉంటాడని చెప్పి ఫ్యాన్స్ అందరూ చాలా షాక్లో ఉన్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా అసరంగ విషయంలో ఐసీసీ ఒక కొత్త న్యూస్ బయటకు వదిలింది. అదేంటంటే అతనిపై 2 టెస్ట్ మ్యాచ్లో బ్యాన్ విధించారు. అంటే అసరంగ తన రిటైర్మెంట్ని వెనక్కి తీసుకున్నప్పటికీ బంగ్లాదేశ్ జరగబోయే 2 టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి కుదరదు, అతన్ని సస్పెండ్ చేశారు. పోనీ సస్పెండ్ చేశారు కదా ఐపీఎల్కి వచ్చేస్తాడంటే అది కుదరదు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా అతను ఖచ్చితంగా శ్రీలంక స్క్వాడ్తోనే ఉండాలి, లేకపోతే అతని సస్పెన్షన్ కౌంట్ కాదు. సో ఇప్పుడైతే అసరంగ డెఫినెట్లీ ఏప్రిల్ 3వ తేదీ వరకు శ్రీలంక స్క్వాడ్తోనే ఉండాలి. అంటే ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ ఆడబోయే మొదటి 3 మ్యాచ్లకు అసరంగ ఇప్పుడు అందుబాటులో ఉండడు. మేబీ ఏప్రిల్ 5వ తేదీన సిఎస్కేతో జరగబోయే మ్యాచ్కి అవైలబుల్గా ఉండొచ్చు. అయితే మొత్తం ఇన్సిడెంట్ వెనకాల శ్రీలంక క్రికెట్ బోర్డు యొక్క మాస్టర్ ప్లాన్ కనిపిస్తుంది. సో మాస్టర్ ప్లాన్ తెలియాలంటే అసలు ముందు అసరంగ ఎందుకు బ్యాన్ అయ్యాడో తెలుసుకోవాలి. సో రీసెంట్గా బంగ్లాదేశ్తో జరిగిన 3వ వన్డే మ్యాచ్లో అసరంగ బౌలింగ్ చేస్తున్నప్పుడు అంపైర్తో మిస్బిహేవ్ చేశాడంట. అతని దగ్గర నుండి క్యాప్ లాక్కోవడం, అలాగే కొన్ని విమర్శలు చేయడం చేశాడంట. దీనివల్ల అతను మ్యాచ్ ఫీజులో ఫైన్ విధించారు, అలాగే 3 డీమెరిట్ పాయింట్స్ కూడా ఇచ్చారు. అయితే దీనికంటే ముందు లాస్ట్ మంత్లో కూడా అసరంగ ఒకసారి అంపైర్స్తో గొడవ పడ్డాడు. మెయిన్ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 టీ20 మ్యాచ్ తర్వాత అంపైర్స్ మీద కొన్ని కామెంట్స్ చేశాడు. సో ఆ మ్యాచ్లో ఆఫ్ఘన్ బౌలర్ కుశాల్ మెండిస్కు క్లియర్గా ఒక బేమర్ వేసినా దాన్ని అంపైర్ నో బాల్ ఇవ్వలేదు. దీంతో ఆ మ్యాచ్లో శ్రీలంక టీం ఆఫ్ఘన్ టీం మీద ఓడిపోగా మ్యాచ్ ముగిసిన తర్వాత అసరంగ అంపైర్స్ మీద కామెంట్స్ చేశాడు. అంత క్లియర్గా అది నో బాల్ అని తెలుస్తున్న అంపైర్ గుర్తించలేదంటే ఈ పని మానేసి వేరే పని చేసుకుంటే బెటర్ అని చెప్పి చురకలు అంటించాడు. సో అతను అసహనం చూపించడం మనకైతే ప్రాపర్ రీజన్ ఉంది. బట్ ఐసీసీ దీన్ని సీరియస్గా తీసుకుని అసరంగ మ్యాచ్ ఫీజులో 50% ఫైన్ విధించింది. అలాగే అతనికి 3 డీమెరిట్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఈవెన్ 2 టీ20 మ్యాచ్లో బ్యాన్ కూడా వేశారు. అయితే జరిగిన 4 రోజులకి మళ్ళీ అసరంగ అంపైర్తో గొడవ పెట్టుకున్నాడు. అండ్ ఈసారి కూడా అతనికి ఫైన్ విధించారు, అలాగే 3 డీమెరిట్ పాయింట్స్ విధించారు. దీంతో ఓవరాల్గా చూసుకుంటే అసరంగకు లాస్ట్ 24 మంత్స్లో 8 డీమెరిట్ పాయింట్స్ వచ్చాయి. అండ్ ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక ప్లేయర్కు లాస్ట్ 24 మంత్స్లో ఇలా 8 డీమెరిట్ పాయింట్స్ వస్తే ఆ ప్లేయర్ మీద 2 టెస్ట్ మ్యాచ్ల బ్యాన్, లేదా 4 వన్డేల బ్యాన్, లేదా 4 టీ20ల బ్యాన్ విధిస్తారు. సో ఈ బ్యాన్ విషయాన్ని అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు కొంతవరకు ముందుగానే పసిగట్టినట్టుకుంది. మెయిన్ అసరంగ తన టెస్ట్ రిటైర్మెంట్ని కనుక వెనక్కి తీసుకోకుండా ఉండుంటే అతని నెక్స్ట్ మ్యాచెస్ అన్ని టీ20 వరల్డ్ కప్లోనే ఉన్నాయి. అంటే అతను టీ20 వరల్డ్ కప్లో ఆడబోయే ఫస్ట్ 4 మ్యాచ్ల నుంచి బ్యాన్ అవుతాడు. బట్ అలా జరిగితే శ్రీలంక టీంకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రజెంట్ శ్రీలంక టీ20 టీంలో అసరంగ చాలా కీలక ప్లేయర్, ఇన్ఫాక్ట్ అతని కెప్టెన్ కూడా. సో టీ20 వరల్డ్ కప్లో ఫస్ట్ 4 మ్యాచెస్ అసరంగ మిస్ అవ్వకూడదని చెప్పి శ్రీలంక క్రికెట్ బోర్డు అతని టెస్ట్ రిటైర్మెంట్ని వెనక్కి తీసుకునేలా చేసింది. అండ్ ఇలా చేయడం వల్ల ఇప్పుడు అసరంగ టీ20 వరల్డ్ కప్ కంటే ముందే 2 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాడు. సో ఆ బ్యాన్ ఆటోమేటిక్గా ఈ 2 టెస్ట్ మ్యాచ్లకు అప్లై అవుతుంది. అయితే ఇప్పుడు అసరంగ ఇలా రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడం వల్ల ఎస్ఆర్హెచ్కి నష్టం వాటిల్లింది. ఎందుకంటే అతను ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ ఆడబోయే మొదటి 3 మ్యాచ్లకు అందుబాటులో ఉండడు. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్ కోల్కతా టీంతో ఏడెన్ గార్డెన్స్లో ఆడబోతున్నారు. అండ్ అక్కడ పిచ్ స్పిన్ బౌలింగ్కి చాలా బాగా అనుకూలిస్తుంది. సో ఓపెనింగ్ మ్యాచ్లో అయితే అసరంగ డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీంకి చాలా స్ట్రాంగ్ స్పిన్ బౌలర్గా మారేవాడు. బట్ ఇప్పుడు అతను అందుబాటులో లేడు కాబట్టి ఎస్ఆర్హెచ్ వల్ల ఒక డొమెస్టిక్ స్పిన్నర్ని తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. సో రషీద్ ఖాన్ వెళ్ళిపోయిన దగ్గర నుండి ఎస్ఆర్హెచ్ అయితే స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. మెయిన్లీ లాస్ట్ 2 ఇయర్స్లో చూసుకుంటే స్పిన్నర్స్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. సో ఈసారి అసరంగ వచ్చాడు ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడనుకుంటే అతను ఫస్ట్ 3 మ్యాచ్లకు అందుబాటులో ఉండబోవట్లేదు. మరి ఎస్ఆర్హెచ్ టీం ఇనిషియల్ మ్యాచెస్లో అసరంగ లేని లోటును ఎలా పూడ్చుకుంటారో వేచి చూడాలి.